చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వాకౌట్ చేయటం అనే వాళ్ళ సహజ సిద్ధమైన వ్యవహార శైలిని కొనసాగించారు. చాలా దురదృష్టకరం. గవర్నర్ గారిని ఆ విధంగా అవమానపరచడం తెలుగుదేశం పార్టీకి తగదని మీరు ఆ ప్రసంగ పాఠం మొత్తం విని రేపు రాబోయే చర్చలో భాగస్వామ్యం తీసుకొని ఉంటే చాలా బాగుండేది. సహేతుకమైన విమర్శలు ఏమైనా ఉంటే కూడా చేసి ఉంటే కోతవేడి దూరంలో ఎలక్షన్ ఉండిన సందర్భంలో మీ వాదం కరెక్టో మా వాదం కరెక్టో శాసనసభ వేదికగా మీరు ప్రదర్శించుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మాటలు వినటానికి ఇదే కదా అతిపెద్ద డయాస్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏ ఒక్క అంశం మీద కూడా పారిపోవటం తప్పించి నిలబడి పోరాటం చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి లేవు. మీకున్న సంఖ్యాబలం తక్కువైనా గళాన్ని విప్పటానికి సరైన వేదిక అసెంబ్లీ అయినప్పుడు, అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు మా ప్రభుత్వం ఈ విధంగా పరిపాలించింది, ఇన్ని పథకాలు తీసుకొచ్చింది, ఇన్ని మంచి పనులు చేసిందని మేము చెప్తున్నప్పుడు, దాన్ని స్వయానా గవర్నర్ గారే సాక్ష్యాన్ని ఇస్తున్నప్పుడు మీరు రేపు చర్చలో దాన్ని తప్పనిసరిగా మాట్లాడి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మీ చిత్తశుద్ధి మీద తప్పనిసరిగా అవగాహన వచ్చి ఉండేది. అది మీరు మిస్ అయ్యారు. మేము పదే పదే చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు సభలో లేరు కాబట్టి సభలో ఎవరు పెర్ఫామ్ చేసినా ఎవరు బాగా మాట్లాడినా ఆయనకి ఆల్టర్నేటివ్గా జనం ఏమన్నా అనుకుంటారేమోనని చిన్న కుయుక్తితో కుట్రతో చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా సభలో ఉండనివ్వటం లేదు. వాళ్ళు రావటం, ప్లకార్డ్స్ ప్రదర్శించటం, వెళ్ళిపోవటం. ఈరోజు విచిత్రం, బై బై జగన్ అని చెప్పి వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బై బై బాబు అనే నామకరణం చేసింది మేము. 2019లో చంద్రబాబు నాయుడుకి బై బై చెప్పింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు ఎన్నిక కాబడాలి అని అంటే ప్రస్తుత పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా లేదా మెరుగుగా లేదా ఇంకా ఏమైనా కార్యక్రమాలను కొత్తగా మీరు తీసుకొచ్చి చెప్పుండి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ సభలో ఈ వేదిక మీద మిమ్మల్ని ఆహ్వానించి ఉండేవాళ్ళు, మీ మాటలు వినేవాళ్ళు. కానీ అల్లరి చిల్లరి వ్యవహార చేష్టలతో, అసందర్భమైనటువంటి మాటలతో ఆ సభ్యులు మాట్లాడే కౌంటర్ మాటలు రాష్ట్ర ప్రజలకు చేరట్లేదు. కానీ నిజంగా దురదృష్టకరం, బాధ్యత రహితంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రవర్తించిందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ వైఖరి మారాలని, తెలుగుదేశం పార్టీ ఇదే పదే పదే వెళ్ళవేస్తూ ఉంటే ఆ వచ్చిన 23 కూడా తిరిగి రేపు 2024 ఎన్నికల్లో రావని, జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా ఎన్నికలు జరగబోతున్నాయని మీకు తెలుసు. కాబట్టి మీ పొత్తుల నాటకాలన్నీ చేస్తూ ఈ రోజున కాలయాపన చేయటం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అంటున్నాం. మేము సుదీర్ఘంగా గవర్నర్ గారు చెప్పిన 2 గంటల ప్రసంగంలో 2019లో అధికారం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తీసుకురాబడిన సంస్కరణలను అన్నిటినీ కూడా అక్కడ మేము చెప్పడం జరిగింది. చెప్పిన వాటిని మీరు విమర్శించడానికి ఏమైనా అంశాలు ఉంటే దాన్ని గౌరవించి ప్రసంగాన్ని ఎన్నికల ముందు మీ హుందాతనాన్ని ప్రదర్శించి ఉండాల్సిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిమ్మల్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రోజున మీడియా సాక్షిగా చెబుతున్నాం, బాబు గారు మీకు బై బై ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు. మీకు ఆంధ్ర రాష్ట్రంలో తావు లేదు. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా వారి సినిమాల్లో, మీరు రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఉండి ఇక్కడ కథ నడిపిస్తున్నారు. మీకు నచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణలో తెచ్చుకున్నారు. మీరు వాళ్ళు కలిసి అన్ని పథకాలను, అవార్డులను తెచ్చుకుంటున్నారు. ఒకరినొకరు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పొగుడుకుంటున్నారు. ఎవరికి ఆ పాయింట్లో అభ్యంతరమే లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము మనవి చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మేము కోరిక కోరుతున్నాం. మీరు పదవులన్నీ పంచారు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఆర్థిక వనరులు పంచారు, ఆర్థిక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు పంచారు, జడ్పీటీసీలు చేశారు, ఎంపీపీలు చేశారు, జడ్పీ చైర్పర్సన్లు చేశారు, మేయర్లు చేశారు, ఉప ముఖ్యమంత్రులు చేశారు, హోంమంత్రులు చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో సినిమాలు ప్రదర్శించాలంటే
వాటిల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తప్పనిసరిగా రిజర్వేషన్ ప్రక్రియ పెడితే బాగుంటుంది. అప్పుడు అసలు నటన ఎవరి దగ్గర ఉందో, ఎవరు ఎలాగా చేస్తున్నారో, సినిమా పరిశ్రమలో ఎవరెవరిని తొక్కుతున్నారో, అక్కడ ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఉండదో అనే అంశం ఈ రోజున చర్చనీయ అంశమని, ఈ ఎన్నికల కాలంలో మీరు తీసుకొస్తున్న ఈ వికృతమైన రాజకీయ క్రీడలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను పదే పదే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో విభాగించి పరిపాలించాలనుకునే చంద్రబాబు నాయుడుకు ఇదే చిట్ట చివరి ఎన్నికలని, వారితో జతకట్టిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చిట్ట చివరి ఎన్నికలని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే నేను నాతోటి కొంతమంది నా సోదరులకు ఈసారి పోటీ చేసే అవకాశం విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధేయులుగా ఈ సంస్థకు ఉన్న ఆయువు పట్టైన సిద్ధాంత బలాన్ని నమ్మి మేమందరం వారితో జతకట్టిన రోజే అన్కండిషనల్ ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అచంచలమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంత బలం మీద ఎప్పుడు విడలేనటువంటి బంధం మా అందరికీ ఉందని, ఎమ్మెల్యే టిక్కెట్లో, ఎంపీ టిక్కెట్లో పోటీ చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారితో మా బంధాలు దూరం కావని, జగన్మోహన్ రెడ్డి గారితో మా బంధాలన్నీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్స్ అని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏ రోజున రాజకీయ నాయకుడిగా చూడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టిన సుపరిపాలన భారాన్ని ఒక్కడే ఒంటరిగా భుజాన్ని ఎత్తుకొని మోస్తున్నప్పుడు ఆయనకు భుజం కాయాలని, ఆయనకు తోడుగా ఉండాలని నాలాంటి సామాన్యులందరం జతకట్టాం. దాని పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తుల మీదో, ఆర్థిక మూలాల మీదో, కులాల సమీకరణ మీదో కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంత బలంతో నిర్మించబడిన ఈ ఎమోషనల్ పార్టీ, ఈ భావోద్వేగమైన పార్టీలో మేము ఉండటం, కార్యకర్తలుగా పనిచేయటం మా అందరి యొక్క అదృష్టమని, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్కడిగానే అమ్మగారితో మొదలై ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేలతో, ఓ 33 మంది ఎంపీలతో ఈ రోజున భారతదేశ రాజకీయాల్లోనే తిరుగులేని శక్తిగా ఎలా వచ్చాడనంటే అనేకమైన శక్తులు కూడగట్టుకున్నాడు, అందరినీ ప్రేమించాడు, ఒక్కొక్కడిని తెచ్చుకున్నాడు, ఒక్కడే పోరాటం చేశాడు. ఆ రోజు సోనియా గాంధీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, నా తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో బీజేపీ పాత్ర, అన్ని పాత్రలు కలగొల్పుకొని వచ్చినా ఇటువైపును మాత్రం ఒక్కడే ఉంటూ వచ్చాడు. ఆ ఒక్కడు నిజాయితీ కలిగిన వాడు, ఆ ఒక్కడు ప్రేమ కలిగిన వాడు, ఆ ఒక్కడికి దమ్ము, ధైర్యం, తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలపరచడం కోసం, అమలుపరచడం కోసం మడమ తిప్పకుండా పరిపాలన చేస్తున్నవాడు. అలాంటి ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము బాధ్యత కలిగిన పౌరులుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని, చిట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని ఊడ్చినా మేము తృప్తిగానే ఫీల్ అవుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాత్ర ఇస్తే, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని సక్రమమైన మార్గంలో పొద్దికగా గౌరవంగా, మర్యాదగా వారికి వన్ని తెచ్చే విధంగా, వారికి పేరు తెచ్చే విధంగా ప్రతి కార్యకర్తలం క్రమశిక్షణతో పనిచేసి రేపు 24లో గెలుపు వారి గెలుపు కాదు. రేపు 24లో గెలుపు ఇది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పెద్ద కులాల్లో కమ్మవారికి, రెడ్లకు, క్షత్రియులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, పేదవాళ్ళైన ప్రతి ఒక్కళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఈ రాష్ట్రం దరిద్రం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే ఈ రోజున మనందరికీ మళ్ళీ కష్టాలు వస్తాయి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, అలాగే నాతోటి ఎవరెవరైతే ఈ రోజున బాధపడుతున్న వాళ్ళు అందరం ఒక్కసారి 2019కి ముందు ఎలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉందో గుర్తు చేసుకుందాం. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో గుర్తు చేసుకుందాం. రైతులు ఏ విధంగా బాధలు పడ్డారో గుర్తు చేసుకుందాం. విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా బాధపడ్డారో గుర్తు చేసుకుందాం. మహిళలకు రుణాల మాఫీ లేకుండా వాళ్ళకి చేసిన దగాని గుర్తు చేసుకుందాం. ఈ సుపరిపాలనలో మనందరం భాగస్వాములు అయ్యాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని నిలబెట్టి దాని మీద ఉండి పనిచేయటానికి మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మనందరం అదృష్టవంతులు అని, జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం ఏ చిన్న అవకాశం దొరికినా
వారిని బలపరచాల్సిన సందర్భం వచ్చిందని అనేకమైన జాతులు, కులాలు, మతాలు వారి యొక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము చెబుతున్నాం, ఏ డోకా లేదు. మీ విజయాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. మీ విజయం ఆల్రెడీ ఫిక్స్ అయింది. మీరు మళ్ళీ 2024లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే ముఖ్యమంత్రి గారు, అది నేనొక్కడు టీజీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా కాదు, కింద గ్రౌండ్ లెవెల్లో మీ ద్వారా ఆసరా పొందిన వాళ్ళు, మీ ద్వారా చేయూత పొందిన వాళ్ళు, మీ ద్వారా ఇళ్లు పొందిన వాళ్ళు, మీ ద్వారా అనేకమైన పథకాలు పొందిన వాళ్ళు ఈ రోజున మీకు ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని, దానికి తార్కాణమే దెందులూరు మరియు విశాఖపట్నం పరిసరాల్లో జరిగిన సభలని ఈ వరవడి ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతుందని, ఎంతమంది కట్టుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆపేవాడు లేడని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.